సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. నాకు ఎప్పుడు నా హృదయంలో మండే ఒక కార్యం ఉంది. అదేంటంటే, అసలు క్రైస్తవత్వం అంటే సుఖం కోరడమా, డబ్బులు సంపాదించుకోవడమా, పలుకుబడా, కీర్తి, వైభవంగా ఈ లోకంలో బ్రతకడమా, ఎప్పుడు నన్ను ఆలోచింపజేస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్, క్రొవ్వొత్తి వెలిగేయాలంటే కరగాలి కదా. మీరు లోకానికి వెలుగై ఉన్నారంటే కరగంది వెలుగు రాదు కదా. మరి ఉప్పై ఉన్నారంటే కూడా కరగాలి, కరగంది రుచి రాదు. మరి అపోస్తలుడైన పౌలు జీవితం మనం చూసినప్పుడు ఆయన పానార్పణంగా నేను పోయబడి ఉన్నాను. యేసుప్రభు శిష్యులందరూ కూడా మరి ఒకరు తప్పి, అంటే మోసగాడు యూదా తప్పించి 10 మంది కూడా హతసాక్షులైనారు. యోహాను మాత్రం పద్మస్ ద్వీపంలో పరవాసిగా ఉండి వృద్ధాప్యం వరకు ఆయన ఆ ద్వీపంలో జీవించినట్లు ప్రకటన గ్రంథం రాసినట్లు, అలాగే 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యోహాను సువార్త అంతా రాసినట్టు మనకు చరిత్ర తెలియజేస్తుంది. అయితే యేసు ప్రభువును అనుకరించే వారికి సుఖం ఉంటుందా, శ్రమలు ఉంటుందా? మీరు చెప్పండి. అంటే మరి శ్రమలకు ఎందుకు భయపడతారు? యేసు ప్రభు మార్గము శిలువ మార్గమే, శ్రమల మార్గమే. పరిశుద్ధ గ్రంథం అంటుంది, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించే వారికి ఈ లోకంలో ఏం కలుగుతుంది? శ్రమ తప్పదు. అందుకే శ్రమలకు భయపడే వారం కాము. కానీ మనకు ఒక అభయ వాక్కు ఉంది, శ్రమలో మనల్ని అనాథులుగా విడవడు, యుగ సమాప్తి వరకు సదాకాలము తోడుగా ఉంటాడు. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు కూడా చెప్పినాడు, గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే కానీ విస్తారంగా ఫలించదు. ఇవన్నీ ఇలాగుండగా మనకు శ్రమ అయినా, బాధ అయినా, కరువైనా, కష్టమైన, దెబ్బలైనా, అవమానమైన, నిందలైన, దూషణలైన, చెరసాలైన, ఉపద్రవమైన, వస్త్రహీనత అయినా, ఆకలి దప్పులైన, ఎన్ని మన జీవితంలో ప్రభు నామం నిమిత్తం కలిగినప్పుడు మనలో ఒక ఆత్మ, అది యేసు ప్రభు యొక్క ఆత్మ, క్రీస్తు ఆత్మ మన మీద నిలుస్తుంది కనుక మన గొప్ప శక్తి, ధైర్యం, మరి ఇలాంటివి ఎదుర్కోవడానికి ఉన్న స్థైర్యం, ఆత్మాభిషేకం, ఇవన్నీ కూడా మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. అంటే పౌలు లాంటి శ్రమలు అనుభవించడానికి ఎవరు సిద్ధం ఉన్నారు? పౌలు అంతటి వాడు క్రైస్తవ లోకంలో లేడు. ఈజ్ నెక్స్ట్ ఓన్లీ టు జీసస్. ప్రభు కొరకు చావడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? చుట్టూ ప్రపంచంలో చూస్తే క్రైస్తవ లోకంలో 4 రాళ్ళు సంపాదించుకోవాలి, కొన్ని బిల్డింగ్లు కట్టాలి, కొద్ది స్థలం కొనుక్కోవాలి, నా పిల్లలకి ఏం కొదువు ఉండొద్దు, సువార్త సేవ ద్వారా, సువార్త సేవ ద్వారా సంపాద్యం కావాలని ఆశించే వారిని మనం చూస్తున్నాం. కానీ సువార్త సేవ నిమిత్తము నేను కరిగిపోవాలి, మరణమైనా నాకు పర్వాలేదు, పౌలు అన్నట్టు నేను బ్రతికితే ప్రభు కొరకు బ్రతుకుతాను, నేను చనిపోయినా కానీ ప్రభు కొరకే చనిపోతాను. ఒకసారి ఒక యవనస్తుని చూసిన టీషర్ట్ మీద ఐ వాంట్ టు గో టు హెవెన్ బట్ ఐ డోంట్ వాంట్ టు డై అంటున్నాడు. టీషర్ట్ మీద రాస్తుంది, నేను పరలోకానికి వెళ్ళాలని నాకు చాలా ఆశ ఉంది కానీ నాకు చావడం ఇష్టము లేదు. అలాగే ఉంది మన జీవితాలు, మన సేవలు, అన్నీ కావాలి, ఏది పోగొట్టుకోవద్దు.
మరి గొప్ప సేవలు చేయాలి, గొప్ప పేరు రావాలి, గొప్ప కీర్తి రావాలి. ఇవన్నీ అనుగుణంగా ఉందా అని నాకు అనిపిస్తుంది. కానీ సువార్త ప్రకటించాలి. మనం ప్రార్థన చేస్తే ఇట్టి శక్తి మనం పొందుకుంటాం తప్పకుండా. మీ బలహీనతల యందు నా శక్తి సంపూర్ణం చేస్తా అన్నాడు. ఒకసారి హల్లెలూయా చెప్దామా? మనం నిరాశపడే అవసరం లేదు. మీకు నిజంగా ఇలాంటి ఫైర్ మీతో మండుతుంటే, ఇలాంటి అగ్ని మీలో మండుతూ ఉంటే తప్పకుండా దైవశక్తి పొందుకోవాలి, అడగాలి, ఇస్తాడు దేవుడు. పౌలుకి ఇచ్చిన దేవుడు మనకి ఇవ్వడా అని నాకు అనిపిస్తుంది. పౌలు అంటాడు, సువార్తను ప్రకటించటకు నేను సిగ్గుపడు వాడను కాను. సువార్తే దేవుని శక్తి. సువార్త ప్రకటించాల్సిన భారము నా మీద మోపబడి ఉన్నదని అంటున్నాడు. సువార్తే నా ధ్యేయం అంటున్నాడు. మరి చివరికి తనకు సుఖాంతమైంది ఆయన జీవితం? అయిందా? సుఖాంతమైందా? కాలేదు. సుఖాంతం కాలేదు. ఆయన శిరచ్ఛేదనం అయింది. ఆయన భయపడినాడా? భయపడలేదు. ఊపిరున్నంత వరకు సువార్త ప్రకటించినాడు. నన్ను చాలా ఆకర్షించింది క్రైస్తవత్వంలో ఈ ధైర్యం. ఎంత గొప్ప ధైర్యం ఇది! అందుకే ప్రభువును అనుకరించేవారు పిరికివారు కారు, ప్రాణాలకే తెగించినారు. మీరు కొన్నిసార్లు చూడండి, కొన్ని ఇన్సిడెంట్స్లో వాళ్ళని కొడతారు. కరపత్రికలు అందిస్తుంటే ఈ చెంపక ఆ చెంప కొడుతూ ఉంటారు. ఆయన మౌనంగా ఉంటారు. అనిపిస్తుంది, ఎంత అసలు యేసుప్రభు గుణము ఉట్టూడిపడినట్టే ఉంది. వీళ్ళు తల వంచుకొని ఉంటారు ఇలా. అందుకే లోకం మనల్ని ఏమని పిలుస్తుంది తెలుసా? మీకు తెలియదా? గుర్రాలని పిలుస్తుందా? వీళ్ళు గొర్రెలు అంటారు. ఆ మాట నేను వాక్యంలో చూసినాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35 నుండి 2 వచనాలు నేను చదువుతాను. రోమన్స్ 8 చాప్టర్ 35 onwards. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు? హూ కెన్ సెపరేట్ us ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? ఇది రాసింది ఎవరు? పౌలే రాసినాడు. పౌలు ఉట్టి మాటలు రాయలేదు, ఎక్కడ దేవుని మాటలు రాసినాడు. దైవావేశం కలిగి రాసిన పత్రికలు ఏది కూడా నాకు క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపదు. అది శ్రమే కానీ, బాధే కానీ, హింసే కానీ, కరువే కానీ, వస్త్రహీనతే కానీ, ఉపద్రవమే కానీ, ఖడ్గమే కానీ మనల్ని క్రీస్తు ప్రేమ నుండి ఎప్పుడు ఎడబాపదు. ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారం, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారం. మనం ఎవరండి? గొర్రెలమండి. ఎవరో అన్నారని మనం విభ్రాంతి చెందే అవసరం లేదు. పరిశుద్ధ గ్రంథంలోనే రాస్తుంది. మనం ఎవరం? ఎలాంటి గొర్రెలమో తెలుసా? వధకు సిద్ధపడిన గొర్రెల వలె ఉన్నాం మనం. ఎప్పుడైనా పడవచ్చు మన మెడ మీద వేటు, అయినా భయపడం. తుది శ్వాస వరకు మనకు ఒకటే ధ్యేయం, ఏంటంటే సువార్త ప్రకటింపబడం. సువార్త దేవుని శక్తి అంటున్నాడు రోమా 1:16. అది ఎవరికైనా కానీ, యూ హ్యావ్ టు రీడ్ దట్. రోమన్స్ 1:16. సువార్త ఎంత పవర్ఫుల్, అది చెప్పకుంటే ఎంత తప్పు, నేరం అని అనిపిస్తుంది నాకు. రోమీలకు రాసిన పత్రిక 1:16 సువార్తను గురించి నేను సిగ్గుపడు వాడను కాను. ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలగజేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. పలకండి, సువార్త దేవుని శక్తి అని. సువార్త దేవుని శక్తి అంటే, సువార్త నీవు అందించినప్పుడు, ప్రభు ప్రేమను ప్రకటించినప్పుడు ఎట్టి మూర్ఖుడైనా బాగవుతాడండి. దేవునికి స్తోత్రం. అది నా సేవలో అనుభవం. నిన్నటి రోజు ఒక 40-45 ఏళ్ళ వ్యక్తి ఇప్పుడు కూడా ఉన్నాడు. అంటే భయంకరంగా వచ్చినాడు ఆయన, గడ్డమంతా పెంచుకొని, చూస్తే శుచి శుభ్రం లేదు, నీవు గాయాలు. ఇక్కడికి వచ్చినాడు, అక్కడే ఆపేసినారు గేట్ దగ్గర. మెంటల్ ఇల్నెస్ ఉండొచ్చు, లోనికి రాకి ఉండి ఆపేసినారు. తర్వాత ఏదో చెప్పి వచ్చినాడు. వచ్చి నేను వెంటనే ఆత్మలో వివేచన కలిగింది నాకు. తప్పకుండా ఇతడు సేవకుడై ఉంటాడు, జీవితంలో పడిపోయినట్టున్నాడు, పాపం చేసినట్టున్నాడు. నేను ఒక్కటి చెప్తుంటే అన్నిటికి ఒప్పుకున్నాడండి. హల్లెలూయా.
అంటే నాకు అనిపించింది, సువార్త సేవ చేసేవారిని కూడా దేవుడు ఇంతగా తన ఆత్మతో నింపి ఆయన చరిత్ర అంతా బయటపెట్టినాను. చాలా ఆశ్చర్యపోయినాడు. నేను అన్నాను, నువ్వెందుకు సాతాను వశంలోకి వచ్చినావు? నువ్వు తప్పకుండా ఒక మంచి దైవజనుడు కావాలని నేను ఇప్పుడు ప్రార్థన చేస్తాను. రేపు నువ్వు వచ్చినప్పుడు స్నానం చేసుకొని మంచి బట్టలు వేసుకొని ఈ గడ్డమంతా గీకేసి మంచి జెంటిల్మ్యాన్గా రావాలని. అంటే ఈజ్ లుకింగ్ వెరీ గుడ్ నౌ. ఎందుకంటే సువార్త ప్రకాశం అతని మీద ప్రకాశించింది. ఒకప్పుడు సేవకుడే పడిపోయినాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది సువార్త ఎలాంటి శక్తి అంటే ఒకడు 7 మార్లు పడినా తిరిగి లేపడానికి ఉన్న శక్తి. దేవుని స్తోత్రం. నువ్వు తోటి సేవకురాలిగా, సేవకునిగా, తోటి విశ్వాసిగా పడిన వారిని చూసుకుంటూ ఆనందించడం కాదు, కానీ ఇది ఎలాంటి శక్తి నీ చేతిలో ఉందంటే వాడు పడి పతనమైనా కానీ నువ్వు చెయ్యి చాపి తిరిగి ప్రభువులో నిలబెట్టగలవు. దేవునికి స్తోత్రం. తెలిసి తెలియనట్టు నాకేంటిలే అని అనకూడదు. మనము ప్రతి ఆత్మకు కూడా జవాబుదారులం. కాబట్టి దేవుడిచ్చిన పరిచర్య కానీ, నీకు ఇచ్చిన వెలుతుర్య కానీ, విశ్వాసమే కానీ, రక్షణ కానీ తప్పకుండా ఇతరులకు అందించాలి. సిలువను ధ్యానించడము, సిలువ శక్తి పొందుకోవడం. 40 రోజులు ఎందుకు సిలువను ధ్యానిస్తాం? సిలువ యేసుప్రభు మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా పొందిన బాధలు, పటుబాధలు, వేదనలు ఇవి ధ్యానిస్తున్నాం. అంటే దీని ద్వారా ఏం పొందుకుంటున్నాం అంటే శ్రమపడుటకున్న శక్తి పుంజుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. ఒక వాక్యం చదివి నేను ముగిస్తాను. 1 కొరింథీ 9వ అధ్యాయము 16వ వచనం. 1 Corinthians 9 chapter 16th verse. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమనే అది. నీకు సత్యం తెలుసు కానీ ఇతరులకు చెప్పడం లేదు. నీకు తెలుసు రక్షణ సువార్త, నువ్వు ఇతరులకు ప్రకటించడం లేదు. ప్రభు చేసిన గొప్ప బలియాగాన్ని, నీవు ఆ రక్షణ మార్గాన్ని నీవు ఇతరులకు బోధించడం లేదు, చూపించడం లేదు. నీ ద్వారా ఏ ప్రయోజనం లేదు. నీ ద్వారా దేవుని రాజ్యం కట్టబడడం లేదంటే నువ్వు ఫలింపని అంజూరపు చెట్టు అన్నమాట. ఒక రోజు వస్తుంది, యజమానుడు అంటాడు, దీనివల్ల ఏ ప్రయోజనం లేదు. 3 సంవత్సరాలు నేను ఎదురు చూస్తున్నాను, ఎరువేసినాను, నీరు కట్టినాను, ఎక్కడో పడి అంజూరపు చెట్టుని తెచ్చి ద్రాక్ష తోటలో నాటినాను, కావలసినవన్నీ ఇచ్చినాను, కానీ ఒక్క ఫలము లేదు. దీన్ని నరికి పారవేయమని రోజు రాకముందే ఫలింపని ప్రతి చెట్టు వేరున గొడ్డలి పదును చేయబడిందని మత్తయి సువార్త 3:10లో. వీలున్నంత వరకు మనము సాయశక్తుల దేవుడిచ్చిన ఆరోగ్యం, ఆ సమయం, వనరులు, అనుకూలతలు వాడుకోవాలి. పీపుల్ ఆర్ ఇన్ ద డార్క్, దే నీడ్ హెల్ప్, దే నీడ్ లవ్, దే నీడ్ లైట్, దే నీడ్ ద వే. కాబట్టి సువార్తను ప్రకటించడానికి సిగ్గుపడకూడదని మరి ఒకసారి వాక్యం ఎత్తిపట్టి మీకు చెప్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఒక పాట పాడిన తర్వాత మనం విరమించుకుందాం. ఇది 1000 పాటల పుస్తకంలో ఉంది. 839వ పాట. 2-3 వచనాలు పాడి ప్రార్థన చేసి ముగించుకుందాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నా మట్టుకైతే గుంపులు నన్ను చంపుముయనుచు కేకలు వేసి పోలినను, గుంపులు నన్ను చంపుముయనుచు కేకలు వేసి పోలినను, సౌలుగా నుండా మరి పౌలుగా మార్చబడన్, సౌలుగా నుండా మరి పౌలుగా మార్చబడన్. దేవుని దర్శనముందితిని, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే.
నా మట్టుకైతే చెరసాలలో మమ్ము బంధించినను కొరడా దెబ్బలు కొట్టినను చెరసాలలో మమ్ము బంధించినను కొరడా దెబ్బలు కొట్టినను గానము చేయా మరి ప్రార్థన చేయా గానము చేయా మరి ప్రార్థన చేయా బంధకములు ఊడినయప్పుడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము నా మట్టుకైతే ఉపవాసములలో జాగరణములు అరణ్యము నా పదలో ఉపవాసములలో జాగరణములలో అరణ్యము నా ఆపదలో చాలా మారులు మరి నిందలు వెలివేసి చాలా మారులు మరి నిందలు వెలివేసి హింసాపరచినాను నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము నా మట్టుకైతే. ఇంకా ఉంది వచనాలు, మీరు పాడుకోండి. ఇది నా చిన్న అనుభవం చెప్తాను. సువార్త ఎంత అవసరం ప్రజలకు. నేను దేవుడు పిలిచిన దినం నుండి సువార్త పిలుపును నేను ఎప్పుడు అలక్ష్యం చేయలేదు. నా వీలున్నంత మట్టు, నాకు చేతనైనంత మట్టు. ఐ నో ఇట్స్ అ ప్రెషియస్ కాలింగ్. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, ఈ లోకం నుండి వేర్పరచుకున్నాడు. సువార్త అందించడమే నా ధ్యేయం అని నాకు తెలుసు. గురి తప్పకుండా నేను పరిగెత్తాలి, గురి యొద్దకే పరిగెత్తాలి. ఈ లోక భ్రమలు, ఈ లోక ఆకర్షణలు ఇవి చూసి నేను ఎక్కడ ఆగొద్దని ఒక పట్టుదల అప్పటి నుండే ఉండింది. అయితే చాలా కొన్ని పనులు ఇప్పుడు నాకు గుర్తొస్తే నవ్వు వస్తుంది. ఎందుకంటే బ్యాంకు నుండి బ్యాంక్ పని చేస్తున్నాను కదా, 10 సంవత్సరాలు బ్యాంక్ పని కూడా చేశాను, సువార్త సేవ చేశాను, సంఘం నడిపించినాను, కుటుంబం ఉండింది, తల్లిదండ్రులు పడక మీద ఉన్నారు. అయినా కానీ వెహమెంట్ స్పిరిట్ అనమాట. అది ఆత్మను ఎలా వివరించాలో తెలియదు. నాలో బలమైన ఆత్మ పని చేసి నేను లెక్క చేయకపోయేదాన్ని. ఏది కూడా కష్టాలు, నష్టాలు, కన్నీరు, దుఃఖం, బాధ, ఎవరో ఏదో అన్నారు, నన్ను వెక్కిరించినారు, మరి డబ్బులు లేవు, అంతా ఖర్చు చేసేసినాను, ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ ఉన్నా కానీ ద జీల్ టు స్ప్రెడ్ ద గాస్పెల్ వాజ్ సో గ్రేట్ దట్ ఐ డిడ్ నాట్ బాదర్ అబౌట్ ఎనీ డిఫికల్టీ. అయితే ఒకరోజు ఎప్పుడు చేతిలో కరపత్రికలు ఉండేది, ఎప్పుడు బ్యాగ్ నిండా. అయితే నేను ఎప్పుడు ఫలించాలి, ప్రభు కొరకు ఫలించాలి, ఎవరికో ఒకరికి మంచి మాట చెప్పాలనే ఆశ. అయితే ఆ పత్రికలు తీసుకొని ఉదయం పరిగెత్తున్నాను, ఎందుకంటే టిఫిన్ డబ్బాలు కట్టాలి పిల్లలకు, అయ్యగారికి, నాకు. ఇవి చూడండి ఎంత, పిల్లలు 4 గంటలకు వస్తే వాళ్ళకి మళ్ళీ టిఫిన్ అంతా రెడీ పెట్టాలి, ఇల్లంతా చదరాలి. అప్పుడు ఆలయం తెరిచి ఉంటుంది, అవన్నీ తాళాలు వేసేది నేనే వేసుకున్నాను. అప్పుడు ఇంతమంది వాలంటీర్స్ ఏం లేరు కదా, సింగిల్ ఫైటింగ్ అనమాట, లోన్ ఫైటర్. అప్పుడు నేను బస్ స్టాప్ పోయినాను, చెమటలు కారుతుంది, దమ్ము వస్తుంది నాకు. అక్కడ పోయి బస్ కొరకు నిలబడుతున్నాను, లైన్గా జనాలు నన్ను 40-50 మంది ఉన్నారు, బస్ వెయిటింగ్. నా చేతిలో కరపత్రికలు, ఎప్పుడు వదిలిపెట్టలే కరపత్రికలు పట్టుకొని దాంట్లో మరి యూపీఎఫ్ అడ్రస్, టెలిఫోన్ నెంబర్ అంత ఉంది. నాకు ఎట్లయినా ఆత్మలను సంపాదించాలి. యంగ్ లేడీ, నేను హార్డ్లీ 30 years ఉంది. ఒక యంగ్ లేడీ పోయి ఒక బ్యాంకులో పనిచేసే ఒక మహిళ ఎందుకు ఇలాగూ మరి బస్ స్టాప్లో ప్రతి ఒక్కరికి పత్రిక ఇస్తుంది ఏంటి, ప్రతి ఒక్కరికి పత్రిక ఇస్తుంది. అవును ఇస్తున్నాను అన్నమాట.
అసలు నేను వెరీ 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 డిగ్నిఫైడ్గా ఉంటాను, ఇలాంటి పనులు చెయ్యను. కానీ ఆత్మ నన్ను బలవంతం చేస్తుంది. పత్రిక ఇచ్చుకుంటూ పోయినాను. బస్ స్టాప్లో బస్సు రాలేదు కాబట్టి అందరికి ఇచ్చేసిన. ఒక ఆమె దగ్గర పోయినప్పుడు కొద్దిగా భయమైంది, ఎందుకంటే పెద్ద మరి నామం పెట్టుకొని ఉన్నది. అందరి ముందు నన్ను అంతది అనుకున్నాను. అయితే నేనేం చేసిన అంటే ఆమెను అవాయిడ్ చేసేసినాను అంతే. అందరికి ఇచ్చిన, ఈమె ఇస్తే అందరి ముందు అల్లరి చేస్తుందేమో అని ఆమెను మాత్రం అవాయిడ్ చేసి మళ్ళీ వచ్చి ఏం ఎరగనట్టు మళ్ళీ బస్ కొరకు వెయిట్ చేస్తాం. అప్పుడు ఆమెనే నా దగ్గరకు వచ్చింది, కళ్ళ నిండా నీళ్ళు. అమ్మా మేడం, మీరు అందరికీ ఏదో ఇచ్చినారు కదా, నన్ను ఎందుకు అవాయిడ్ చేసినారు అన్నది. అయితే నేను మీరు చూస్తే భయం అయింది నాకు. మరి మీరు తీసుకుంటారో లేదో నాకు అనుమానం అనిపించింది మేము చూస్తుంటే. లేదమ్మా, వీళ్ళందరికంటే ప్రభువు నేనే ఎక్కువ ప్రేమిస్తాను అంటే నెవర్ అండర్ ఎస్టిమేట్ ఎనీ సోల్. అందుకొరకు చెప్తున్నా, వీళ్ళకి వదిలే వాళ్ళకి ఇద్దాంలే అనుకోకండి. ఎవ్రీ వన్ ఈజ్ ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అయితే ఆమె నన్ను ఇట్లా ఆలింగనం చేసుకొని బ్రాహ్మణ స్త్రీ, నాకు యేసు ప్రభు గురించి చెప్పవా అని అడిగింది. నాకు ఇంకా ఏం చేయాలో, నాకు టైం అయిపోతుంది, బస్సు వస్తుంది, వెళ్ళిపోతుంది. నేను ఏం చేసిన, నంబర్ రాసి ఇచ్చేసినాను, నన్ను పిలవండి, తప్పకుండా నేను ఇన్వైట్ చేస్తాను మిమ్మల్ని అంటే నా నంబర్ తీసుకుంది. ఆమెనే పిలిచింది మళ్ళీ నన్ను ఫోన్ చేసి. ఆమెను నేను చర్చకు తీసుకొచ్చినాను, చాలాసేపు ఆమెతో గడిపినాను, మంచి మంచి చిన్న పుస్తకాలు ఇచ్చినాను, టీ చేసి ఇచ్చినాను. చాలా అంటే షీజ్ క్వైట్ రిచ్ లేడీ, పేదదేం కాదు. ఆమెతో కలిసి ప్రభు గురించి చెప్పినాను. మీకు తెలియదండి, ఆమె రక్షణ పొందిందండి, దేవునికి స్తోత్రం. బాప్తిసం తీసుకుందండి. ఆమె ఏమన్నదంటే, సిస్టర్ జాయ్, నాకు ఒక్కటి ఆశ, మా వాళ్ళందరూ కూడా క్రైస్తవేతరులు, వాళ్ళు క్రీస్తును నమ్మరు. నేను మీ మూలాన ప్రభు దగ్గరకు వచ్చినాను. నేను చనిపోతే మీరు క్రైస్తవ మాదిరిగా నాకు భూస్థాపనం చేయాలన్నదండి. నేను అనుకుంటే కొంతమందికి తెలిసేమో, ఆమె కొన్ని సంవత్సరాల ముందు ఆమె మరి ప్రభువునందు నిద్రించి చనిపోయిందని చెప్పాను. ఆమె ప్రభువునందు ఏమైంది, నిద్రించి. ఆమెకు రుమేటెడ్ ఆర్థరైటిస్ ఉండేది. ఈ వేళ్ళన్నీ ఇట్లా వంగిపోయి ఉండేది. కానీ ఆరాధించడం చూడాలండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ సిగ్గుపడాల్సింది. చేతులు మంచి 10 వేళ్ళున్న ఎవరు చప్పట్లు కొట్టడానికి సిగ్గుపడతారు. కానీ ఈమె గంతులేసి దేవుణ్ణి స్తుతించేది, ఇలా కొట్టేది చేతులు. అంత షీ లవ్ గాడ్ అండ్ షీ స్లెప్ట్ ఇన్ ద లార్డ్. మన పద్ధతి ప్రకారం మంచి బరియల్ నారాయణగూడ సిమెంటరీలో చేసినాం, పాటలతో, ప్రార్థనతో, ఆరాధనతో. ఆమె నిరీక్షణ కలిగి ప్రభువునందు నిద్రించింది. మీకు సంతోషం ఉంటే ఒకసారి చప్పట్లు కూడా తెలుసు. చూడండి, మనం కొద్దిగా ప్రభు కొరకు ఒక అడుగు వేస్తే ప్రభు ఎన్నో కార్యాలు చేస్తాడు. ఎన్నో జీవితాలను నువ్వు వెలుగుమయంతో నింపుతావు. ఇలాంటి కార్యాలు మీరు అందరు చేయాలని నేను ఆశిస్తున్నాను. శిలువ ధ్యానమే కానీ, సువార్త ప్రకటనే కానీ. అందుకే ఈనాటికి నాకు తెలిసి 850 వరకు ప్రార్థనా సెల్స్ తెరిచినాం. దేవుని స్తోత్రం. అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. 850 homes were lightened with the gospel. వాళ్లకు కావలసిన పుస్తకాలు ఇచ్చి, ఆదేశాలు ఇచ్చి, సజెషన్స్ ఇచ్చి ఏ విధంగా ప్రార్థనా సెల్ నడిపించాలి. మరి మాకు ఎన్ని సాక్ష్యాలంటే, ఈ ప్రార్థనా సెల్ ఆరంభించిన తర్వాత మేము ఇతరులకు కూడా సువార్త అందిస్తున్నాం, అన్యులు కూడా వచ్చి కూర్చుంటున్నారనే సాక్ష్యం విన్నప్పుడు ఇంకా సంతోషం నాకు. మరి చైన్ ప్రేయర్ ద్వారా కూడా చాలామంది అన్యులు వచ్చి జాయిన్ అవుతారు, సువార్త వింటారు, ఆదరణ పొందుతారు, కౌన్సిలింగ్ ఉంటుంది, ప్రేయర్ ఉంటుంది. దేవుడు మనకి ఇచ్చినవన్నీ కూడా ప్రభువు రాజ్యం కొరకు మనం ఖర్చు చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు అనుకుంటారా యూపీఎఫ్లో చాలా బ్యాలెన్స్ ఉందని? బ్యాలెన్స్ ఉండని ఖర్చు చేస్తూనే ఉంటాం సేవ కొరకు. దేవుని స్తోత్రం. ఈ కీప్ ఆన్. అందరు చూస్తే అనుకుంటారు తప్పకుండా కోట్ల రూపాయలు ఉంటుందని. కోట్లు లేవు, బూట్లు లేవు. దేవుని సువార్త భారమే ఉన్నది హృదయంలో. దేవునికి స్తోత్రం. దేవుని సువార్త రాజ్య వ్యాప్తి కొరకు నాకు చాలా సంతోషం. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం అందించాలి? సువార్త. మనం వెళ్ళలేకుంటే ఏం చేయాలి? వసతులు కల్పించాలి.
చెప్పేవారిని చెప్పనియాలి, వెళ్ళేవారిని పంపాలి, సహాయము చెయ్యాలి, ఖర్చు పెట్టాలి, దేవుని రాజ్యము కట్టబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ ఒకసారి లేచివ్వండి, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా తండ్రి, నీ నామమున ఘనత మహిమ స్తుతి స్తోత్రములు కలుగును గాక. సువార్త అనే భారము మా మీద మోపబడి ఉన్నదని, సువార్త ప్రకటింపకుంటే మాకు శ్రమ అని, సువార్తను గురించి మేము సిగ్గుపడేవారం కామని, సువార్త దేవుని శక్తి అని. అవును ప్రభువా, ఎంత అద్భుతమైన కార్యాలు మేము ఈరోజు వాక్యం నుండి ధ్యానించినాం. వాక్య పరిచర్యలో ఉండి నడిపించి అనేకుల హృదయాలు స్పందింపజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతోమందినైనా ఈ వెలుగు లేకుండా నశించిపోతున్నారు, వాళ్ళు నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు. కానీ వారి రక్త క్రయధనం ఎంత గొప్పది ప్రభువా. వారికి సువార్త అందించుకుంటే వారు ఎలా వింటారు నాయన? వాళ్ళకి చీకటి ఏదో వెలుగు లేదో తెలియదు నాయన. వెలుగు వారి మార్గములకు మేము చూపెట్టాలి, మేము ప్రయాసపడాలి, ప్రయత్నించాలి. మాకు ఇచ్చిన తలాంతులు, ఆరోగ్యము, వనరులు అన్నీ ఖర్చు పెట్టాలి నాయన. మేము ఈ లోకంలోకి ఏమీ తేలేదు, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకొని పోలేము. కానీ నీ న్యాయపీఠం ఎదుట నిలబడినాం. మేము ఎంతమంది ఆత్మలకు ప్రయోజనకరంగా ఉందో ఆ లెక్క మాత్రం తప్పకుండా నువ్వు అడుగుతావు నాయన. మాకు జవాబుదారీతనం ఉంది ప్రభు, మాకు ఆ భయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. పౌలు భక్తుడు అంటాడు, నేను బ్రతుకుతే సువార్త కొరకే బ్రతుకుతాను. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, నేను చనిపోయినా పర్వాలేదు, నాకు అది లాభం. రక్షణ లేని వారి కొరకు నాకున్న తృష్ణ ఎంత గొప్పది. సంఘముల గురించి ఉన్న భారము నాకు ఇంకా ప్రతిరోజు ఎక్కువ అవుతుందని అంటున్నాడు. ఆయన జీవితము పూర్తిగా సమర్పించుకున్నాడు, పానార్పణంగా పోయబడినాడు. తన భార్య బిడ్డల గురించి ఎక్కడ మేము చదవడం లేదు, ఎక్కడ ప్రదర్శన లేదు. ఈ దినాలు చూస్తే వాక్యం చెప్పరు, ఆత్మల భారం లేదు. వారి పిల్లలను చూపెడుతూ ఉంటారు, వారి కుటుంబాలను చూపెడతారు. ఎవరికి కావాలి? నిన్ను నిలబెట్టింది నీ పొగడతల కొరకు కాదు, నువ్వెవరో గొప్పవాడని కాదు. నేను ఎన్నుకున్నాడు, జనంలో నుండి ఎన్నుకున్నాడు, జనముల ప్రవక్తగా నియమించినాడు. నీవు దేవుని కనపరచాలి, దేవుని పని చేయాలి, దేవుని కొరకు కరిగిపోవాలి, దేవుని నామం హెచ్చింపబడాలి, నశించే ఆత్మలు ప్రభు వెలుగులోకి రావాలి. ఇదే కదా మన దర్శనం. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ప్రభువా, సువార్త కొరకు అనేకులు వీరులు లేవాలని. లోకము నాశనం అయిపోతుంది వీరులు లేకుండా, సువార్త వీరులు లేకుండా. హతసాక్షులుగా మరణించడానికి ఈ ధైర్యం చాలా. లోకము నాశనంలోకి వెళ్ళిపోతుంది నాయన. నువ్వు ఇచ్చిన దీపం, నువ్వు ఇచ్చిన వెలుతురు, వెలుగు మేము దాచిపెట్టకుండా ఎత్తి పట్టుకోవడానికున్న ధైర్యం మాకు దయచేయమని, పరిశుద్ధాత్మ బలాన్ని మా మీద కుమ్మరించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక, ఆమేన్, ఆమేన్. దేవుడు వాళ్ళు సమృద్ధిగా దీవించును గాక, వాళ్ళందరినీ సువార్త సేవలో వాడుకోను గాక. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యము కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్.
యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718 code 7777. డిజిటల్ సర్వీస్ ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718 9030757571. ప్రేమతో మిమ్ము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వీడంగ ప్రభు యేసు